నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. నా పేరు పాటి అప్పారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, జేఏసీ మీడియా కోఆర్డినేటర్ని. ఈరోజు మరి సమ్మె నోటీస్ ఏదైతే 27 జనవరిన ఆర్టీసీ జేఏసీగా 7 సంఘాలతో ఏర్పడి సమ్మె నోటీస్ ఇచ్చామో ఆ సమ్మె నోటీస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రీజన్లు కూడా రాష్ట్ర నాయకత్వం పర్యటించి కార్మిక వర్గాన్ని సమీకరించి పెద్ద ఎత్తున వాటిని ఎడ్యుకేట్ చేయడంతో పాటు సమ్మెకు దారి తీసేటటువంటి సమస్యల పరిణామాలను అదేవిధంగా ప్రభుత్వం యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి విధానాలను వివరించి కార్మికులను సమాయత్తం చేయడం కోసం ఈరోజు ఖమ్మం రీజన్లో ఉన్నటువంటి 7 డిపోల్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఖమ్మం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో సమీకరించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ముఖ్యంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్, ఆర్టీసీ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ ఈదురి వెంకన్న, అదేవిధంగా వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, టీఎంయూ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఎన్ఎంయూ నుంచి వాళ్ళ రాష్ట్ర నాయకులు కేఎస్ పాల్, అదేవిధంగా బీకేయూ నుంచి కత్తుల యాదయ్య, బీడబ్ల్యూ నుంచి సుద్దాల సురేష్, వీరు 5గురు కూడా ఇవాళ ఈ యొక్క జిల్లా ఏదైతే సమావేశం ఉందో ఈ సమావేశంలో పాల్గొని కార్మికులకు అనేక సమస్యలు వివరించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఏదైతే హామీలు పెట్టి అమలు చేస్తా అని చెప్పిందో ఆ హామీలనే అమలు చేయమని మేము అనేక దఫాలుగా, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి సుమారు 12-13 నెలలు ముఖ్యమంత్రి చుట్టూ, మంత్రుల చుట్టూ, ఆర్టీసీ ఎండీ చుట్టూ, అదేవిధంగా అన్ని పార్టీల నాయకుల చుట్టూ, ప్రజా సంఘాల చుట్టూ అనేక మందికి మా మెమోరండాలు, విజ్ఞాపన పత్రాలు ఇచ్చి, అయ్యా గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల 2019 సమ్మెలో ఆనాడు ముఖ్యమంత్రి సమ్మెను విచ్ఛిన్నం చేసి కార్మికుల్ని పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళు చేయటం వల్ల యూనియన్లు లేవనేటటువంటి మౌఖిక ఆదేశాలు ఇచ్చి సర్వం ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి యాజమాన్యానికి దారాదత్తం చేసి యాజమాన్యం కూడా అనేక మంది కార్మికుల్ని అనేక ఇబ్బందులు పెట్టడమే కాకుండా డ్యూటీ అవర్స్ పెంచడం, వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, లీవులు కావాలంటే లీవులు ఇవ్వకపోవటం, మరి లీవ్ కావాలని ఒక కార్మికుడు అడిగితే చచ్చిపోయినటువంటి శవం దగ్గర ఫోటో పెట్టమని కొంతమంది అధికారులు, అందరు అధికారులు కొందరు అధికారులు అడగటం, ఇట్లా చెప్పుతూ పోతే అనేక సమస్యలు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పేరుకుపోయి ఈ 12 నెలల కాంగ్రెస్ పరిపాలన కూడా అదే పరిపాలన కొనసాగుతూ కార్మికులను అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే వీటన్నిటిని మీ దగ్గరికి స్వయంగా వచ్చి చెప్పి విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన మా సమస్యలు పరిష్కారం చేయకపోవడం వల్ల అనివార్య పరిస్థితుల్లోనే టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ అన్ని సంఘాలకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి జేఏసీగా జనవరిలో ఏర్పడి 27వ తారీఖు జనవరి 27న 2025న సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది. ఈ సమ్మె నోటీస్లో మేము పెట్టినటువంటి ఏదైతే 23 డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అమలు చేస్తానటువంటి చెప్పినటువంటి డిమాండ్సే తప్ప వేరే డిమాండ్స్ లేవు. అందుకని దయచేసి ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా మరి ప్రజాపాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను సానుభూతితో పరిశీలించడమే కాకుండా వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని దైవ సంబూధినిగా భావిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దయచేసి ఆర్టీసీ ఎండీ గారికి ఈ యొక్క ఏదైతే జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చిందో ఈ సమ్మె నోటీసు ఉన్నటువంటి అంశాలని తక్షణమే పిలిచి మరి చర్చలు జరిపి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరింపజేయాలని కూడా ఆర్టీసీ జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ మీరు ఏదైతే ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనే ఈ ఆర్టీసీలో అదే పరిపాలన కొనసాగిస్తామని చెప్తే కార్మిక వర్గం జీర్ణించుకునే పరిస్థితిలో లేదు. ఈ కార్మిక వర్గం మరి 55 రోజుల సమ్మెలో అనేక మంది కార్మికులు ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర ఉంది. అంతేకాదు గత చరిత్ర ఈ ఆర్టీసీ సమ్మెలో గత చరిత్రను చూసినా విజయాలతో కూడుకున్నటువంటి సమ్మెలను మాత్రమే కొనసాగించింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇకనైనా బేసిజాలకు పోకుండా
మరి మీరు ఏదో ఎండి గారు చెప్పేటటువంటి 1-2 మాటలు, ఆ యాజమాన్యం చెప్పేటటువంటి మాటలు నమ్మకుండా మరి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటి కూడా మీకు తెలియనే కావు. అందుకని గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యల్ని మరి చాలా ఉధృతంగా కార్మికులు వ్యతిరేక ధోరణితో ఉన్నారు. కాబట్టి మీరు తక్షణం మరి ఏదైతే జేఏసీ ఇచ్చినటువంటి 23 డిమాండ్స్ కూడా చర్చల ద్వారా ఆర్టీసీ ఎండి గారు పిలిచి పరిష్కరించాలి. లేని పక్షంలో మరి ఎండి గారు ఆ విధమైన ప్రయత్నం చేయకపోతే ప్రభుత్వమైనా చొరవ తీసుకొని మరి ఏదైతే రవాణా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మరి ఆ వైపు ప్రయత్నం చేయాలా. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆ విధంగా చేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టీసీ సమ్మెలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరింపజేసి ఈ సమ్మెను నివారించడమే కాకుండా మీరు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టారో ఈ మహాలక్ష్మి స్కీము మీకు ప్రభుత్వానికి చక్కటి పేరు తీసుకొచ్చింది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు మళ్ళీ సమ్మె చేస్తే ఆ మహిళలందరూ కూడా మరి ప్రయాణం చేయకుండా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఆ వైపు పరిస్థితి మీరు కల్పించుకోవద్దని కూడా మరి జేఏసీగా మేము కోరుతా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రవాణా మంత్రి గారు, ఆర్టీసీ ఎండి గారు మరి ఈ ముగ్గురు కూడా కల్పించుకొని ఈ జేఏసీ ఇచ్చినటువంటి డిమాండ్స్ మీద చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చర్చలు పరిష్కారం చేయకపోతే అనివార్యంగా కార్మిక వర్గం అందరూ కూడా 100% సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ వైపు సమ్మెలోకి నెట్టివేయబడకుండా మీరు సమ్మెను నివారించడం కోసం మీరు అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో సమ్మెకు సన్నద్ధంగా జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కమిటీ పిలిపించింది. దానిలో భాగంగానే ఈ ఖమ్మం జిల్లాలో జేఏసీగా సమావేశం ఏర్పాటు చేశాం. ఖమ్మం జిల్లాలో ఉన్న 7 డిపోల నుంచి కార్మికులు పాల్గొని రాష్ట్ర జేఏసీ పిలుపులు ఏ పోరాటం చేయడానికి సిద్ధంగా పిలుపులిస్తే ఆ పోరాటానికి కార్మిక సోదరులందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన కార్మికులపై పనిభారం పెరిగింది. ఒకవేళ 14-13 గంటలు డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఆ డ్యూటీలని తగ్గించాలని జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆర్టీసీలో యూనియన్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేస్తా అని అధికారంలోకి రాకుండా ముందు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్గా ఉంది. అదేవిధంగా 2021 పిఆర్సీ చేయాల్సి ఉండే 2021 పిఆర్సీ కూడా చేయాలని ఈ జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎలక్ట్రికల్ బస్సులు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఎలక్ట్రికల్ బస్సులకి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు 2 కోట్ల రూపాయలు విలువ చేసే బస్సుకి 70 లక్షలు ఈరోజు సబ్సిడీ ఇస్తూ ఉంది. అదేదో ఆర్టీసీకి ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఇచ్చి ఆ సబ్సిడీ అనేది ఆర్టీసీకి ఇస్తే బాగుంటుంది. ఆర్టీసీ ఆ బస్సులను కొని అందులో ఆర్టీసీ కార్మికుల్ని ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి కార్మికులు, డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లు ఈరోజు తగ్గిపోయే పరిస్థితి ఉంది. రకంగా కాకుండా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ వాళ్ళే కొనాలని జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 2017లో పే స్కేల్ అయింది. దానికి రావాల్సిన ఏరియస్ ఇంతవరకు కూడా చెల్లించలేదు. 2017 ఏరియస్ కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అద్దె బస్సులను రద్దు చేస్తామని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అద్దె బస్సుల్ని తీసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పేరుతోటి మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చారు. కానీ దానికి అనుగుణంగా ఈరోజు బస్సులు పెంచక కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా సమ్మె నోటీస్ ఇస్తే దానికి మీ సమ్మెలో పాల్గొనడానికి మా ఖమ్మం జిల్లా నుండి కార్మికులందరూ ఐక్యంగా ఉన్నారు, సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సుద్దాల సురేష్, ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్. ఈరోజు ఆర్టీసీలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పడంతో మేము ఆర్టీసీ కార్మికులంతా కూడా చాలా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది.
గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు మాకు సపోర్ట్ చేశారు. అదే మాదిరిగా మన పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదే మాదిరిగా ఆయన మన మంత్రి, అదే మాదిరిగా ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలిపారు. వాళ్ళు మాకు సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఇవాళ అవి ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక వచ్చి 15 నెలలైనా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా ఇలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఇలా ఆర్టీసీ కార్మికులు ఆ రోజు 46,000 ఉంటే 56,000 ఉంటే ఈరోజు 40,000 కుదించబడింది. 16,000 మంది రిటైర్మెంట్ అయితే వాళ్ళతోని 34 లక్షల కిలోమీటర్లు ఈరోజు ఆర్టీసీలో తిప్పుతున్న పరిస్థితి. వాళ్ళకి లీవ్ ఇచ్చే పరిస్థితి లేదు. డబుల్ డ్యూటీలు చేపించడం, స్పెషల్ ఆఫ్ డ్యూటీలు చేపించడం, తర్వాత వాళ్ళకు నిధులలో ఆహారాలు ఏం లేకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. అదే మాదిరిగా ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే మాకు ఇచ్చిన హామీ నిలబెట్టాలని చెప్పి ఆర్టీసీలో ఉన్న యూనియన్లు అన్నీ కూడా జేఏసీగా ఏర్పడి జనవరి 27వ తారీఖున మేము సమ్మె నోటీస్ ఇస్తే ఇప్పటివరకు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చర్చలు పిలిచి మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి ఈరోజు జేఏసీగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మా సమస్యల పరిష్కారం కోసము కార్మికుల సన్నద్ధంగా చేస్తున్నాము. అదే మరి ఈరోజు ఆర్టీసీలో మేము ఒక ప్రభుత్వ సంస్థలో చేసినట్టు లేదు, ఒక అధికారి ఒక లాఠీ పట్టుకునే అధికారి మీద దగ్గర జాబ్ చేస్తున్నట్టుంది. అక్కడ ఇచ్చినటువంటి మా అధికారి గారు కింది స్థాయి అధికారులకు ఇచ్చినటువంటి ఏవైతే ఆదేశాలు ఉంటాయో వాటి వల్ల వాళ్ళు కార్మికులను చాలా ఇబ్బంది పెడుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క డిపోలో కూడా ఎక్కడ కూడా ఒక కార్మికుడు స్వచ్ఛందంగా ఆయన నిద్రపోయినటువంటి సందర్భాలు లేవు. అదే మాదిరిగా పండుకొని పొద్దుగా లేసరికి డ్యూటీ ఉంటుందా ఉండదా, ఏ డ్యూటీ పోవాలి, ఎక్కడ పోవాలనే ఇబ్బందులు. దాదాపు 14 గంటలు 16 గంటలు ఆగి చివరికి మహిళలను కూడా డబల్ డ్యూటీలతో స్పెషల్ ఆఫ్లతో 14 గంటలు 18 గంటలు డ్యూటీలు చేసి రాత్రి ఇంటికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలను కూడా కనకరించినటువంటి మా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉంది. వారన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఆర్టీసీలో ఉన్నటువంటి జేఏసీ ఏదైతే ఉందో ఆ జేఏసీ ఇచ్చినటువంటి డిమాండ్లని పరిష్కరించి మా సమస్యలు పరిష్కారం చేస్తారని, కార్మికులకు స్ట్రైక్లకు పోకుండా కాపాడాలని. ఒకవేళ స్ట్రైక్లకు పోతే మా ఉద్దేశం ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే బస్సులు కాబట్టి ప్రజలని కాపాడాలి, ఆర్టీసీని కాపాడాలి, ఇటు కార్మికులను కాపాడాలని జేఏసీ ఉద్దేశం. కాబట్టి మేము జేఏసీగా ముందుకు పోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ మా సమస్యలు పరిష్కారం పోతే ఏడికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నా పేరు సత్యపాల్, ఎన్ఎంయు రాష్ట్ర కార్యదర్శి, జాయింట్ యాక్షన్ చైర్మన్, కో చైర్మన్. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ కంటే ముందు ఏదైతే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వరాలు ఉన్నాయో దాన్ని నెరవేర్చాలనే ఉద్దేశం మీదుండే ఇవాళ 15 మాసాలు గడిచినా కూడా ఇలా నెరవేరకపోవడం ఇది చాలా బాధాకరం. ఇది కాక ఇవాళ మేనేజ్మెంట్ ఆర్టీసీ కార్మికుల మీద మొత్తం పెత్తనం అలాంటి సందర్భాలు ఉన్నాయి. వివిధ రకాలైన హరాస్మెంట్ బాగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి దీన్ని అంతటి కూడా మీరు చొరవ తీసుకొని దీన్ని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇవి మా సొంత కోరికలు కాదు ఇవాళ. ఎందుకంటే మీరు ఎలక్షన్ కంటే ముందు 2 PRCల మాట కానీ మీకు కొత్త బస్సులు నెరవేరుస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి దాన్ని నెరవేర్చమని చెప్తున్నాం మేము. ఎందుకు 15 మాసాలైనా మీరు ఇవ్వలేదు అనే సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మాకు మొన్న బడ్జెట్లో అలొకేషన్ పెట్టారు. ఆ అలొకేషను ఖాళీ ఫ్రీ ఉచిత టికెట్కు మాత్రమే సరిపోదు. ఇంకా మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ చాలా ఉంది. ఇప్పటి వరకు కొంతమంది చెప్తా ఉన్నారు మీకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే కనుక
ఇవాళ ఎందుకు ప్రైవేట్ వాళ్ళకు వితిన్ పాయింట్స్తో సహా ఎలక్ట్రిక్ పాయింట్స్తో సహా ఇవాళ డిపోస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్స్ దాని మీద ఖర్చు డిపోలే భరించుకోవాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ ప్రైవేటు వాళ్ళు కానీ ఉండదు. స్పెషల్గా ఇవాళ ఫ్రీ బస్సు దానివల్ల మాకు కంపల్సరీగా మీరు బడ్జెట్ అలొకేషన్ చేయాలి, రియంబర్స్మెంట్ చేయాలి, కార్మికుల సమస్యలు తీర్చాలి. ఈ ఏదైతే ఉన్నాయో ఏవో కంపల్సరీగా మీరు చర్చలు పిలిచి జాయింట్ యాక్షన్ కమిటీని నా కోరికలను చర్చిస్తారని ఆశిస్తున్నాం. ఏ క్షణానైనా సరే మీరు చర్చలకు పిలువని పక్షంలో కంపల్సరీగా స్ట్రైక్ పోతాం. ఆ పోవడానికి కారణం ఇలా మేనేజ్మెంట్ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ బాధ్యత మీరే వహించాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా డిమాండ్ అనుకోండి, మా రిక్వెస్ట్ అనుకోండి, ఇది మాత్రం మీరు చేయవలసిన పని. ఇవాళ ఎంతోమంది డ్రైవర్లు, కండక్టర్లు, డ్రైవర్ ఇలా స్టీరింగ్ పైనే వసూలు బాస్తూ ఉన్నాడు. ఇలా కండక్టర్ గారు కూర్చుండి చనిపోవడం జరుగుతూ ఉంది. ఇలా తార్నక పరిస్థితి హాస్టల్ చూస్తే బయటికి చెప్పడం పెద్ద గొప్పగా ఉంది, కానీ ఆ లోపలికి పోతే కనుక దాని పరిస్థితి ఏందో అర్థమవుతుంది. టోటల్గా అది కలుషితమైన వాతావరణం. ఇలా క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకపోవడం, దానివల్ల కనీసం రెఫరల్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటాడు, లోపలికి పోతే 10-12 బెడ్లతో ఉంటుంది. 10-12 బెడ్లు 40,000 మందికి 10-12 బెడ్లు ఏం సరిపోతాయి ఏంది? ఇది కొంచెం మీరు ఆలోచించి ఇవ్వాలని మీ కోరిక, మా డిమాండ్స్ను పిలిపించి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ మా కోరికల మీద చర్చించి మాకు న్యాయం చేస్తారని ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు ఏప్రిల్ 1 తర్వాత అది మీ బాధ్యతనే ఉంటుందని మేము మీకు సవినయంగా మనవి చేస్తున్నాం.